ఆ, భారత సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. అంటే జనరల్ ఎలక్షన్స్ ఇటు ఏపీలోను అటు కేంద్రంలోను కొత్త ప్రభుత్వాలు అయితే కొలువుదీరాయి. ఏపీతో పాటు ఒడిస్సాలో కూడా ఎన్నికలు నిర్వహించారు. అంటే ఓవరాల్గా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగట్లేదు కాబట్టి సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ ఎన్నికలు, ఒడిశా ఎన్నికలు అయితే జరిగాయి. ఇక ఈ విషయం మొన్నటితో ఈసీ రిలాక్స్ అయ్యింది, ఇక పని అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చినప్పుడే అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మరొక 13 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సిద్ధమైపోయింది. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలకు గనక వెళ్ళినట్లయితే మొత్తం 7 రాష్ట్రాలలో 13 నియోజకవర్గాలలో వివిధ రకాలుగా అభ్యర్థులు రాజీనామాలు చేయటం కానీ, అలాగే కొంతమంది అభ్యర్థులు మరణించటం వల్ల ఏర్పడినటువంటి ఖాళీకి మరలా కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో బీహారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ దీంట్లో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఈసీ స్పష్టం చేయడం జరిగింది. ఇది పరిస్థితి.